ఛానల్. ఇవాళ చాలా స్పెషల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్ఫుల్ ప్లేట్. ఇక్కడ బెండకాయ ఫ్రై మంచిగా నూనెలో వేపింది అనమాట. కాకరకాయ కర్రీ, వంకాయ కర్రీ, అలాగే కొంచెం అన్నం అనమాట, ఇద్దరికి సమానంగా. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒక చపాతి మంచిగా గీ వేసి కాల్చింది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో. ఇవాళ కాస్త ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. బెండకాయ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. విన్నర్ అయిన వాళ్ళకి ఏమో. ఇంకోటి ఫ్రెండ్స్, విన్నర్ అయిన వాళ్ళకి 200 అనమాట. 100 కాదు, 200. ఇప్పుడైతే వంకాయ మస్తుంది. ఇది వచ్చేసి మా ఈవినింగ్ లంచ్ అనమాట, సారీ ఆఫ్టర్నూన్ లంచ్. నాకు వంకాయ అయితే మస్తు నచ్చింది ఫ్రెండ్స్. చపాతీ కూడా మంచిగా గీ వేసి కావాల్సింది ఫ్రెండ్స్, వేడి వేడిగా బాగున్నాయి. బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లేత వంకాయ, మస్తు ఉంది. నవ్వలాడే లేత వంకాయ. ఇట్లా తింటా ఉంటే మంచిగా వస్తుంది. స్పైసెస్ అన్నీ కరెక్ట్ చేసింది ఫ్రెండ్స్. స్పైసెస్ అని కాదు కానీ బాగా ఫ్రై అయింది, మస్తుంది. దానిలో రుచి ఇట్లా వస్తుంది, ఆనియన్స్ కానీ అన్నీ. ఏదో తెలియని టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే మస్తుంది. అదే బెండకాయ అయితే నార్మల్గా అట్లనే ఉంది, కాకపోతే ఇది కొంచెం స్పెషల్గా ఉంది. కాకరకాయ అయితే నేను అన్నంలో తింటా ఫ్రెండ్స్, తర్వాత చపాతీ అయిపోయినాక. నా వచ్చేసి వంకాయతో చపాతీ అయితే అయిపోయింది. కాకరకాయ అన్నంలో బాగుంది. కర్రీ అయితే చాలా చాలా పట్టుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అన్నం కంటే, అన్నం ఇంకా చపాతీ కంటే. తొడమలు కూడా అయిపోవాలి. చూసారా ఎంత చిన్న చపాతీ ముద్దకి ఎంత కర్రీ పెట్టుకున్నానో, మొత్తం ఇట్లా ఫుల్గా ప్యాక్ అయిపోయింది. ఇది నేను ఇట్లా తింటా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా తోడుమలు తినడం అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, పక్కా తినాల్సిందే. నేనైతే ఇప్పుడు ఆ చపాతీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నంలోకి వస్తున్నా. వంకాయ అయితే టేస్ట్ చూసినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కాకరకాయ అయితే కలుపుకుందాం. ఇది కాకరకాయ టమాటా కర్రీ మస్తు ఉంటుంది కావచ్చు. టమాటా వేయలే, కాకరకాయనే. టమాటా లేదా?
కాకరకాయ ఫ్రై అంతే. వస్తుంది. నాకు ఈ మూడిట్లలో అయితే ఇవే రెండు నచ్చినాయి ఫ్రెండ్స్. అయితే పిచ్చగా వచ్చేసినాయి. నీకేం నచ్చింది అనుష్? నాకేం నచ్చలేదు. చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముడికి అసలు ఈ మూడిట్లలో ఏది నచ్చదు. నాకు ఇవి రెండిట్లో, ఈ మూడిట్లలో అయితే ఈ రెండు అయితే నాకు బాగా నచ్చేసింది. బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, తమ్ముడు ఇలా జోక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే వంకాయ అయితే తింటున్నా ఫ్రెండ్స్. ఎట్లా ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వంకాయ అన్నంలో కంటే చపాతీలోకి అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే అన్నంలో కూడా బాగానే ఉంది. ఇక్కడికే హెవీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నాకు హెవీ అయినా నేను రేసింగ్ కోసం మీకోసం మంచిగా విన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇంకా ముందు ఎలాంటి కర్రీస్తో, ఎలాంటి బిర్యానీలు అని ఎలాంటి డిషెస్ అయినా కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముద్దలో ఇట్లాంటి జ్యూసీ వంకాయ వస్తుంది ఫ్రెండ్స్. వస్తుంటే ఇట్లా సూపర్ ఉంది. నా వంకాయ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాకరకాయ అయితే తింటున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. విన్నర్ అయితే నేనే అనుకుంటా. అంటే ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ వచ్చి పిలుస్తుర్రు ఆడుకున్నారు అమ్మాయిని. అంటే కాస్త చూసిన తర్వాత అని చెప్పిన అందుకని.
ఇంకా గబగబా కలిసి మా ఫ్రెండ్స్ వచ్చి ఆరాట పడుతున్నాను ఎప్పుడెప్పుడు పోదామా అని. కంప్లీట్ చేసేయాలి. లోపల ఇంకొంచెం తిందామని ఉన్నా కానీ తినలేకపోతున్నా. నాలుకకేమో ఇంకొంచెం కావాలనిపిస్తుంది, పొట్టకేమో వద్దు చాలు అనిపిస్తుంది. ఎట్లనో ఏమో తెలియదు. వచ్చేసి అంటే ఫ్రెండ్స్ నాకేమో 3 వచ్చి అక్కడికి ఒక్కటే వచ్చింది. సో వాట్ టైం ఎక్కువ చూసుకుంటుంది. మా తమ్ముడు చెప్పేది కూడా కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మా మమ్మీ పెట్టడంలో తప్పు లేకపోతే రాలేదో కావచ్చు. వచ్చేసి అన్ఫేర్ కూడా ఏం చేయలే 3 నెలల. సో ఇవాళ మా తమ్ముడు అయితే విన్నర్ ఫ్రెండ్స్, 200 గెలుచుకున్నాడు మంచిగా. సో ఇదన్నమాట వాళ్ళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. చూసారా వాడు విన్నర్ అయినప్పుడు ఇట్లా ఎక్స్ప్రెషన్, విన్నర్ కాకపోతేనేమో అని పెడతాడు. బాయ్ ఫ్రెండ్స్.